అండి నమస్తే, వెల్కమ్ టు ఛానల్ ఉమామహేశ్వరి. ఈరోజు నేను చేయబోయే వంట రుచికరమైన ఆలుగడ్డ కూర తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం రండి. 5-6 ఆలుగడ్డలు శుభ్రం కడిగి ఉడికించుకొని తొక్క తీసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నానండి. కొద్ది కరివేపాకు, 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ. వెలిగించి కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు. కొద్దిగా వేగిన తర్వాత ఇనుప కళాయిలో వండుకుంటే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇనుప కళాయి చూడడానికి వేరే విధంగా ఉన్నా అందులో వంట చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి కూరలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పోపు గింజలు వేగిన తర్వాత ఎండుమిర్చి చేస్తున్నాను. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్ది కరివేపాకు, పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. చిటికెడు మెంతులు పొడి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వకుండా ఆలుగడ్డ వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి. అంతేనండి, ఆలుగడ్డ కూర రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా స్టైల్లో చాలా బాగుంటుంది.